మంచిర్యాలలో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 6 విటులతో పాటు ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. విటులను రిమాండ్కు, మహిళను సఖీ సెంటర్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఇన్స్పెక్టర్ బన్సిలాల్ గారికి ఒక నమ్మదగినమైన సమాచారం మేరకు అది ఒక గెస్ట్ హౌస్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నడుస్తుందనే నమ్మదగిన సమాచారం మేరకు అతను తన సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చెక్ఏగా, అంటే మన జన్మభూమి నగర్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చెక్ఏగా అక్కడ 7 పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఒక మహిళ ఉంది. వాళ్ళని విచారించగా దాన్ని అక్కడ శంకర్ అనే శంకర్ బెల్లంపల్లి వాస్తవ్యుడు. ఈ గెస్ట్ హౌస్ని కరుణాకర్ అనే వ్యక్తి, అతని ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ మంచిర్యాలలో గత 5-10 సంవత్సరాల నుంచి. సో అతను గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఈవెంట్ మేనేజ్ చేసేటప్పుడు వచ్చే వాళ్ళకు గెస్ట్ హౌస్ కొరకని నిమిత్తం తీసుకోవడం జరిగింది. దాన్ని ఈ శంకర్ ఈ గతంలో ఇతను ఒక లాడ్జ్లో పనిచేస్తున్న అనుభవము అన్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి తెలిసిన లేడీస్ ఫొటోస్ ప్లస్ సెల్ నంబర్లు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఇతని కాంటాక్ట్స్కు మెసేజ్ పంపించడం జరిగింది. దాన్ని చూసి దాదాపు 6 విటులు రావడం జరిగింది. అక్కడ 6 విటులు ప్లస్ ఈ శంకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. 7 సెల్ ఫోన్లు, తర్వాత కాండమ్ పాకెట్స్, 15,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 2 సైకిల్ మోటార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని